హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డన్ శారీస్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము. మౌర్య సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 322 నుంచి క్రీస్తుపూర్వం 180 వరకు కొనసాగింది. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు నందవంశాన్ని అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం, దానిని ప్రస్తుతం పాట్నా అని పిలుస్తారు. ఇక మౌర్య సామ్రాజ్యంలో ముఖ్య రాజులు మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు. చివరి రాజులు బృహద్రుదుడు. ఇతనిని చంపిన వారు పుష్యమిత్ర శుంగుడు. ఇతడు శుంగవంశ స్థాపకుడు. మౌర్యులకు మౌర్య వంశము అనే పేరు ఎలా వచ్చిందనే విషయం తెలియజేసుకుంటే, అసలు చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మనందుని మనవడు. ఇతను నందరాజులకు అడవి జాతికి చెందినటువంటి మురా అనే స్త్రీకి జన్మించాడని ప్రతీతి. తల్లి పేరు మీదుగా ఇది మౌర్యగా మార్చుకున్నారని చెప్పడం జరిగింది. విశాఖదత్తుని యొక్క ముద్ర రాక్షసము 4వ శతాబ్దానికి చెందినటువంటి ఈ పుస్తకంలో మౌర్యుడు నందవంశస్థుల కుమారుడని వివరంగా ఉంది. ఇక మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకుల గురించి ఇక్కడ వివరంగా ఉంది. మొదటివాడు మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, ఇక అశోకుడు, దశరథ, సంప్రాతి, శాలిశుక, దేవవర్మన్, శతాధవాన్, బృహద్రుద అని వివరంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించినారని కూడా ఉంది. చంద్రగుప్త మౌర్యుడిని గ్రీకు గ్రంథాలలో సాండ్రాకోటోన్ అని పిలుస్తారు. ఇక చంద్రగుప్త మౌర్యుడు 317 నాటికి సింధు నది పశ్చిమ భూభాగాన్ని అంతా ఆక్రమించినాడు. ఈ సింధు నది పశ్చిమ భూభాగాన్ని ఆక్రమించడానికి అలెగ్జాండర్ సేనా అనేటువంటి షెల్లికస్ నికేటర్ను ఓడించాడు. అదేవిధంగా ఇండో గంగా మైదానాన్ని జయించి దాన్ని కేంద్రీకృతం చేశాడు. ఇదే 317 నాటికి ఉత్తర భారతదేశం అంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. క్రీస్తుపూర్వం 316 నాటికి హిమాలయాల సరిహద్దులుగా వాయువ్య భారతదేశంలో తూర్పున అస్సాము, పశ్చిమాన బెలూచిస్తాను, నైరుతిన పాకిస్తాను, ఆగ్నేయాన ఇరాను, ఇక ప్రస్తుత తూర్పులో వైపు తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, హిందూకుష్ ప్రాంతం అంతా కూడా తన ఆధీనంలోకి వచ్చింది. ఇక చంద్రగుప్త మౌర్యుని ముఖ్య సలహాదారుడు రాజసుడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క పెద్ద రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. ఇతని కాలంలో గ్రీకు రాయబారిగా మెగస్తనీస్ అనేటువంటి అతను ఉండేవాడు. ఈ మెగస్తనీస్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించినాడు. ఇక ఇతని గ్రంథంలో తీసుకుంటే ఇతను చివరి సమయంలో తన సింహాసనాన్ని త్యజించి జైన గురువు యొక్క భద్రబాహుని అనుసరించాడని చెప్తారు. భద్రబాహుని అనుసరించి సల్లేఖనాస్త్రం అంటే ముఖ్యంగా సన్యాసం తీసుకున్నాడని చెప్తారు. చివరి సమయంలో ఇతను ఎక్కువగా ఈ శ్రావణ బెలగోర, ప్రస్తుత కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెలగోరలో తన జీవితాన్ని గడిపాడని చెప్తారు. మౌర్య సామ్రాజ్యంలో రాజధానిగా పాటలీపుత్రం ఉండేది. ఈ పాటలీపుత్రం 64 ద్వారాలు, 570 గోపురాలు ఉండేవని చెబుతారు. మౌర్య వంశంలో చెప్పుకోదగిన వాడెవరంటే చాణక్యుడు. చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. ఇక చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని అంతం చేయడానికి సహకరించిన వారు ఈ చాణక్యుడే. ఈ చాణక్యుడు నందవంశంలో ఉన్నటువంటి ధననందుని చేత అవమానించబడతాడు కాబట్టి ఆ నందవంశాన్ని అంతం చేయాలనేటువంటి కోరికతో ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యునికి పూర్తిగా సహకరిస్తాడు. ఇక ఇతను ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించినాడు. ఇప్పటికీ కూడా చాలామంది చాణక్య నీతి అని ఇతని పేరుతో చెప్తూ ఉంటారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుని తర్వాత చెప్పుకోదగ్గ రాజు ఎవరంటే బిందుసారుడు. ఇతడు క్రీస్తుపూర్వం 297లో రాజ్యభాగాలు చేపట్టినాడు. ఇక దక్షిణ భారత రాజ్యంపై రాజ్య విస్తరణ కొనసాగించడానికి ప్రయత్నించినాడు. మమలవారు అనేటువంటి తమిళ కవి తన సంఘ సాహిత్యంలోను, బౌద్ధమత గ్రంథాలైనటువంటి దీపవంశ, మహావంశ, ఇక జైన గ్రంథాలైనటువంటి పాలిష్ట పర్వ, విష్ణు పురాణంలో ఈ బిందుసారుని గురించి గుర్తించాయి. ఇక విష్ణు పురాణంలో ఇతన్ని బిందుసార అని కూడా పిలుస్తారు. ఇతని కాలంలో టిబెట్ పండితుడైనటువంటి తారనాథ్ ఉండేవాడు. ఇక బిందుసారుని యొక్క గురువు పేరు పింగళి వచన. ఇతన్ని జనసాన అని పిలుస్తారు. ఇతను అజీవ వర్గాన్ని విశ్వసించినాడు. ఇతను అంటే ఈ బ్రాహ్మణుడు అజీవ శాఖకు చెందినటువంటి వాడు. బ్రాహ్మణుడు అంటే బిందుసారుని యొక్క గురువు. ఇతను కాలంలో బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడని ప్రతీతి కలదు. మౌర్య సామ్రాజ్యంలో యువరాజుగా పిలువబడినటువంటి అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం 272 నుంచి క్రీస్తుపూర్వం 232 వరకు పరిపాలించాడు. ఇతను ఉజ్జయిని, తక్షశిలలో ఏర్పడినటువంటి తిరుగుబాట్లను అణిచివేసి తెలివైన రాజుగా పేరు పొందినాడు. ఇక దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో సామ్రాజ్య ఆధిపత్యం కొనసాగించినాడు.
కళింగ యుద్ధం సమయంలో ఈ కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 262 నుంచి 61 మధ్య జరిగింది. ఈ కళింగ యుద్ధం తన జీవితంలో కీలకమైనటువంటి మలుపు తీసుకొని వచ్చింది. ఎందుకంటే కళింగ యుద్ధంలో సైనికులు, పౌరులు కలిపి దాదాపు 1,00,000 మంది మరణించినారు. 10,000 మంది పైగా అశోకునికి చెందినటువంటి సైనికులే మరణించినారు. ఫలితంగా యుద్ధం అహింసను త్యజించినాడు. ఇక అహింస సూత్రాలలో వేట, హింసాత్మక క్రీడ, ఒప్పంద, బలవంతపు శ్రమ మొదలైనటువంటి వాటికి ముగింపు చెప్పినాడు. ఇతని గురించి పూర్తిగా అశోకుని శాసనాల్లో తెలుసుకోవచ్చు. ఇవి రాజుతో అమర్చబడి ఉన్నాయి. ఇవి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన ఆంధ్రాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాల వరకు ఈ అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా ప్రాకృత భాషలో ఉన్నాయి. ఇక 2 గ్రీకు భాషలో ఉన్నాయి. ఒకటి గ్రీకు మరియు అరామిక్ భాషల్లో ఉన్నాయి. మౌర్యుల కాలంలో నిర్మాణ అవశేషాల గురించి తీసుకుంటే కుమ్రారు ప్రదేశంలో ఉన్నటువంటి పాత రాతి భవనం. ఇందులో ముఖ్యమైనది సభా మండపం. ఇది పూర్తిగా కలపతో నిర్మించబడింది. మొత్తం స్తంభాల సంఖ్య 80 ఉంది. ఒక్కొక్క స్తంభం 7 మీటర్లు ఉంటుంది. ఇది పూర్తిగా మెగాస్తనీస్ కథనాల ప్రకారం మనకు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ చిహ్నంగా చెప్పుకుంటున్నటువంటి ఈ చిహ్నము మౌర్య రాజు అయినటువంటి అశోకుని కాలంలో వేయించినదే. మౌర్యుల కాలంలో పాలి, ప్రాకృతం, సంస్కృత భాషలు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ పాలి భాష గురించి చూపడం జరిగింది. వీరి కాలంలో వెండి నాణ్యాలను వాడేవారు. వెండి నాణ్యాలను పనాస్ అని పిలిచేవారు. కొన్ని వెండి నాణ్యాలు ఇక్కడ చూడవచ్చు. అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధ స్తూపాలు సాంచి, బార్తలు, అమరావతి, బోధగయ, నాగార్జున కొండల్లో నిర్మించడం జరిగింది. మౌర్యుల కాలం నాటి చాలా విషయాలు మెగాస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించినాడు. జైన మతాన్ని దక్షిణాసియా అంతటా సామాజిక మత సంస్కరణల ద్వారా విస్తరించినాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు. బౌద్ధ మిషనరీల ఏర్పాటు ద్వారా శ్రీలంక, వాయువ్య భారతదేశం, మధ్య ఆసియాలో బౌద్ధ మతాన్ని విస్తరింపజేసినాడు. మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితి తీసుకుంటే అంతర్గత వాణిజ్యము, బాహ్య వాణిజ్యము, వ్యవసాయం ప్రధానంగా కలవు. ఇక ఆర్థిక పరిపాలన భద్రత కలిగినటువంటి ఏకైక శక్తివంతమైన రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఇది దక్షిణాసియా అంతటా సుదీర్ఘ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక అర్థశాస్త్ర సూత్రాల ప్రకారం జాతీయంగా నిర్వహించబడేటువంటి సరసమైనటువంటి పనుల విధానం కూడా ఉండేది. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం అంతటా ఒకే కరెన్సీని ఏర్పాటు చేశాడు. ఇండో గ్రీకు స్నేహ ఒప్పందం ప్రకారం అశోకుడు పాలనలో అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఓడరేవు, ఖైబర్ ఓడరేవు, గ్రీక్ రాజ్యాలు, హెలేనియా రాజ్యాలు ముఖ్యమైనటువంటి వాణిజ్య భాగస్వామ్యం కలదు. ఇక్కడ ఎగుమతులు తీసుకుంటే పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అన్ని దేశాల ఆహారాలు. మౌర్య సామ్రాజ్యము ఆర్థిక పరిస్థితి రోమన్ సామ్రాజ్యానికి సమానంగా ఉండేదని చెప్పుకుంటారు. మౌర్యుల కాలం నాటి చరిత్ర విశేషాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా ప్రాథమిక వనరుల విషయానికి వస్తే అశోకుని శిలాశాసనాలు, అదేవిధంగా వాళ్ళ కాలంలో వెలువడినటువంటి వ్రాతపూర్వక నివేదికలు. ఇక మొదట్లో మనము మౌర్యులలో చివరి రాజు అయినటువంటి బృహద్రథుడిని పుష్యమిత్ర శుంగుడు ఓడించడం ద్వారా శుంగవంశ స్థాపన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్నాము. ఇది మౌర్యుల సామ్రాజ్యం గురించి పూర్తి వివరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.